హాయ్ అండి. మీ పేరు? నా పేరు లక్ష్మి. లక్ష్మి గారు. అయ్యో, మీ పేరులోనే లక్ష్మి ఉంది. ఇప్పుడున్న జనరేషన్ లో చూసినా కానీ క్రమంగా పెరుగుకుంటూ వస్తుంది గోల్డ్ కాస్ట్. అయితే మనకి మెయిన్లీ చూసుకున్నట్టయితే 1-2 years లోనే గోల్డ్ సిల్వర్ కాస్ట్ లాక్స్ లలోకి చేరిపోయింది. మరి దానిపైన మీ అభిప్రాయం ఏంటి? అంటే రిచ్ పర్సన్స్ అయితే కొనగలుగుతారు. మాలాగా మధ్య రకం ఉన్న వాళ్ళైతే కొనలేని పరిస్థితి. ఇంకా ఫ్యూచర్‌లో పిల్లలు కూడా ఏం కొనలేరు. అంటే మనీకి ఇంపార్టెంట్ ఇస్తారు కానీ గోల్డ్‌కి ఇంపార్టెన్స్ ఇవ్వరు ఫ్యూచర్‌లో అయితే. ఇలాగే కాస్ట్ పెరిగితే పిల్లలు మనీ మీద పెట్టినంత ఇంట్రెస్ట్ గోల్డ్ మీద పెట్టరు. సిల్వర్ అయినా గోల్డ్ అయినా వాళ్ళు మ్యారేజెస్ కానీ ఇంకేమైనా ఫంక్షన్స్ కానీ ప్రిపరేషన్ అంతగా ఇవ్వరు. అంటే ఏదానికైనా కానీ గోల్డ్ ముఖ్యంగా వాడతాం. భారతదేశంలో ముఖ్యంగా వాడేదంటే గోల్డ్. పెళ్లికి కానీ ఏదైనా ఫంక్షన్ ఉన్నా కానీ గోల్డ్ ఇంపార్టెన్స్ ఇస్తాము. మరి 1.50 రేంజ్ ఎక్కువనే పెరిగిపోతుంది ఇప్పుడు. సో ఇలా క్రమంగా పెరిగిపోతుంటే మరి గోల్డ్ వాల్యూ తగ్గుతుందా లేదా పెరుగుతుందా? కొనుగోలులు అనేవి ఏ విధంగా ఉంటాయి? అంటే మనకంతా తెలియదు కదా మార్కెటింగ్ గురించి. అయితే కొంతమంది అయితే 2 lakhs వరకు అవుతుంది అని చెప్తున్నారు. ఇంకా అది పెరిగితే మాత్రం ఎవరు రిచ్ పర్సన్స్ అయితే కొనగలుగుతారు. వాళ్ళు ఇంపార్టెన్స్ ఇస్తారు కాబట్టి కొనగలుగుతారు. ఇంకా మధ్య తరగతి వాళ్ళు మాత్రం కొనలేరు మేడం. సిల్వర్ కాస్ట్ కూడా అదే విధంగా పెరుగుతుంది కదా. అంటే గోల్డ్ కొనలేని వాళ్ళు చాలా మంది సిల్వర్ కొంటూ ఉంటారు. మరి సిల్వర్ పరిస్థితి కూడా అదే విధంగా ఉంది కదా. సిల్వర్ కూడా అంత ప్రిపరేషన్ ఇవ్వరు. అంత రేట్ పెరిగితే మాత్రం మధ్య తరగతి వాళ్ళైతే గోల్డ్ అయినా సరే సిల్వర్ అయినా సరే అంత ప్రిపరేషన్ ఇవ్వరు. రిచ్ పర్సన్స్ అయితే వాళ్ళకి రేట్తో పని ఉండదు కాబట్టి వాళ్ళకి ఫంక్షన్స్ ఇంపార్టెంట్. వాళ్ళు ఏదైనా చూస్ చేసుకుంటారు, ఏదైనా కొనగలుగుతారు. ఏదైనా సరే మన పరిస్థితిని బట్టి మనం చేసుకుంటాం కదా. ఫంక్షన్స్ అయినా కానీ ఏదైనా పెట్టుబడి అయినా సరే మధ్య తరగతి వాళ్ళు ఒకలాగా ఆలోచిస్తారు. ఏదైనా కొనాలన్నా చేసుకోవాలన్నా. ఇప్పుడు రిచ్ పర్సన్స్ ఒకలాగా ఆలోచిస్తారు. వాళ్ళ మెంటాలిటీ వేరే ఉంటుంది, వీళ్ళ మెంటాలిటీ వేరే. మేడం, మీ తరంలో గోల్డ్ అనేది ఏ విధంగా ఉండేది? ఇప్పుడున్న గోల్డ్ కాస్ట్ ఎలా ఉంది? నా బిడ్డల పెళ్లిళ్లకు 16,000 కొన్నా. ఇప్పుడు 1,50,000 అంటుర్రు. ఇంకా నా మనవరాండ్లు పెళ్లి కొనరు. పెద్ద ఆలోచన చేస్తున్నా ఎట్లా కొంటాము. ఇంకో అమ్మాయి ఇప్పుడు పెళ్లికి ఎదిగుంది. బంగారం ఎంత పెడతారా అంటారు. ఈ లక్షలల్లో పెరుగుతుంటే ఏం కొని పెట్టాలి పెద్ద ఆలోచన అయిపోయింది. ఈ అమ్మాయికి 2 అమ్మాయిలు. 2 అమ్మాయిలకు 1 గ్రామ్ కూడా లేదు బంగారం. ఇంత రేటు పెరిగితే ఎట్లా కొనాలి, ఎట్లా పెళ్లిళ్ళు చేయాలి? ఇప్పుడు మా పిల్లలు ఏమంటారు, నువ్వేం టెన్షన్ పెట్టుకోకు, మరి బంగారం అట్లా పెరిగితే మనం ఏం చేస్తాం? డబ్బులు ఉన్న వాళ్ళు కొంటారు, మనం ఏం కొంటాం? ఇంకా చేసుకున్న వాళ్ళు చేసుకుంటారు ఉట్టిగానే. ఇంకా బంగారం అయితే ఇట్లా క్రమంగా బంగారం కానీ సిల్వర్ కానీ కాస్ట్ పెరుగుతూ ఉంటుంది కదా. మరి దాని వాల్యూ తగ్గుతుంది అంటారు. అంటే కొనుగోలు ఏమవుతుంది? 1,00,000 రూపాయలు అవుతుంది అని అంటాడు నా కొడుకు. 1,00,000 అవుతుంది, అంతటితోటి నిలబడుతుంది, ఇంకేం పెరగదు అంటారు. అంటే 2 లక్షలు అవుతుంది అని ఒకరు అంటారు. అంటే ఇలా ఎందుకు పెరుగుతుంది అనేది మీకు ఏమన్నా తెలుసా? ఐడియా? మాకేం తెలియదమ్మా, మేము ఊర్లో ఉంటాం, మాకేం తెలియదు. ఆ వార్తలలో వినడమే, ఇంకా అంతే, మాకేం తెలియదు. అంటే ఇప్పుడు ఏ ఫంక్షన్ కైనా కానీ గోల్డ్ చాలా ముఖ్యంగా వాడతాం మన భారతదేశం మొత్తం కూడా. మరి గోల్డ్ వేసుకుంటేనే మనిషికి విలువ, వాల్యుయేషన్. ఆమె మెడల బంగారం ఉంది, ఆమె ఉన్నగల్లామా అంటారు. బంగారం లేనామని ఏ చిన్న చూపు చూస్తారు, ఏం మంచిగా చూడారు. నమస్తే అండి. సో గోల్డ్ కాస్ట్ చూస్తున్నట్టయితే మనకి 2 సంవత్సరాల నుంచి రోజు రోజుకి హైక్ అవుతూనే ఉంది. ఈ రోజు ముఖ్యంగా చూసుకున్నట్టయితే 1,64,230 రూపాయలు ఉంది. అలానే సిల్వర్ కాస్ట్ వచ్చేసి 4 లక్షలకు చేరుకుంది. మరి ఈ విధంగా గోల్డ్ కాస్ట్ పెరిగిపోతూ ఉంటే మరి వాల్యూ తగ్గుతుందంటారా పెరుగుతుందంటారా కొనుగోలులో? అంటే కాలక్రమేణా పెరగాల్సిందే, అలాగే పెరుగుతుంది గోల్డ్. ల్యాండ్ రేట్ పెరుగుతుంది, దాంతోపాటు ఈక్వల్గా గోల్డ్ రేట్ పెరుగుతుంది, సిల్వర్ రేట్ కూడా పెరుగుతుంది. అలా పెరగాల్సిందే. లేదు ఇప్పుడున్న ఈ రియల్ ఎస్టేట్ పొజిషన్ బాగోలేదు ఓ పక్కన, రెండోది అమెరికా నుంచి వచ్చే డబ్బు ఆగిపోయింది. మరి ఇక్కడ ఉన్నోళ్ళు రియల్ ఎస్టేట్ అన్నా బాగుండాలి, లేదా గోల్డ్ అన్నా, లేకపోతే జనాలు బతకడం చాలా కష్టం. ఆర్థికంగా ఈ గోల్డ్ పెరగటం, ఒకవేళ ఏదన్నా అవసరాలు ఉన్నోళ్ళు అది డిస్పోజ్ చేసుకున్నా, లేదు ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నా అది మంచి పరిణామమే. గ్రాఫికల్ గ్రోత్లోనే పెరుగుతుంది గోల్డ్ రేటు, అదేమి అబ్నార్మల్గా ఏం పెరగట్లా. సో ఈ విధంగా పెరిగిపోతుంటే మరి కేంద్రం ఎటువంటి చర్యలు తీసుకుంటుంది అంటారు? ప్రాపర్టీస్ వాల్యూస్ పెరుగుతుంటే కేంద్రం సంతోషపడుతుంది, కానీ దీన్ని కంట్రోల్ చేయాలని ఆదేశం ఎట్లా ఉంటుంది? మధ్య తరగతి వాళ్ళు కొనలేరు కదా. చాలా వరకు ఆ గోల్డ్ పర్ ఇన్వెస్ట్ చేసేది అంటే మిడిల్ క్లాస్ వాళ్ళు, లేదంటే హయ్యర్ క్యాస్ట్ వాళ్ళు ఎక్కువ చేస్తూ ఉంటారు. మరి ఈ పరంగా చేసుకుంటూ పోతే మరి ఏ విధంగా మిడిల్ క్లాస్ నుంచి కొనుగోలు జరుగుతుంది అంటారు?
గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ అనేది మిడిల్ క్లాస్, హై క్లాసు ఎవరికి ఎంత కెపాసిటీ ఉందో వాళ్ళని బట్టి పెట్టుకుంటారండి. అది ఇప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళు ఏంటి, ఒక నాంతాడు లేదా 2 గాజులు లేకపోతే ఒక ఉంగరం, అంతే. ఎంతవరకు అవసరమో అంతవరకే మిడిల్ క్లాస్ కొనుక్కుంటారు. హై క్లాస్ డబ్బు ఎక్సెస్ అయిన వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ కింద సైట్లకి వెళ్తారు, గోల్డ్కి వెళ్తారు. సో గోల్డ్ ఇప్పుడు బాగా పెరుగుతుంది, రియల్ ఎస్టేట్ ఆగింది కాబట్టి అది తరచూ జరిగేదే. కాబట్టి ఇప్పుడు మన దాన్ని ప్రత్యేక దృష్టి, ఇప్పుడు ఇంతకుముందు సిటీ బయట 1000 రూపాయలు ఉండేది గజం, అప్పుడు గోల్డ్ ఎంత ఉండేది, 10,000 ఉండేది. ఇప్పుడు 25,000 అయింది. గోల్డ్ కూడా దాని ప్రకారం పెరిగింది. కానీ ఆ రెండు పెరగటం అనేది సహజం. అది పెరుగుతూనే ఉంటుంది, పెరగాలి కూడా. ఒక సైట్ కాస్ట్లు పెరుగుతూ ఉండి గోల్డ్ కాస్ట్ కూడా పెరగట్లేదు అనుకోండి, అప్పుడు వాల్యూ ఉండదు కదా. అంటే ఇప్పుడు ఈ విధంగా పెరిగిపోతూ ఉంటే చాలా మంది 1 గ్రామ్ గోల్డ్స్ పైన అలాంటి ఆర్నమెంట్స్ పైన మొగ్గు చూపుతున్నారు కదా, మరి అప్పుడు వాల్యూ తగ్గుతుందా మరి గోల్డ్ కొనుగోలులో? అంటే ఇప్పుడు బంగారం పెట్టుకోవాలని కోరుకున్న వాళ్ళు 1 గ్రామ్ గోల్డ్కి వెళ్తారు. ఇది డబ్బు కొనలేని కెపాసిటీ ఉండేవాళ్ళు, కొనేవాళ్ళు ఒరిజినల్ గోల్డ్ కొనుక్కుంటారు. ఇప్పుడు మనం పెళ్ళిళ్ళకి వెళ్తాం, గోల్డ్ అంతా అది గోల్డ్ అనుకోవడానికి లేదు, పెట్టుకునే కొంతమంది. అందులో 1 గ్రామ్ గోల్డ్ అనేది ఎప్పుడూ ఉంటుంది. ఎందుకంటే మీకు తెలియదు, మధ్యతరగతోడు తన దగ్గర తింటాడు, బాగా హై క్లాస్ వాడు తనకు దగ్గర తింటాడు. గోల్డ్ కాస్ట్ రోజు రోజుకి పెరిగిపోతా ఉంది. ఇప్పటి వరకు చూసుకుంటే 1,63,000 దాకా వచ్చింది, 64,000 వరకు వచ్చింది. సిల్వర్ కూడా అట్లనే తగ్గేది అనుకున్నా 4 లక్షలకి పోయింది. మరి ఈ తీరులో బంగారం సిల్వర్ రేట్లు పెరిగిపోతా ఉంటే మరి కొనగలుగుతారంటారా మధ్య తరగతి? ఈ పరిస్థితుల్లో మాత్రం కొనలేము. వెండి కూడా అటువంటి స్టేజ్లకే వచ్చేసేసింది. వెండి కొనాలంటేనే ఈ రోజులలో కష్టం ఉన్నది. ఇంకొకటి ఏంటంటే, మా చిన్నతనంలో 210 రూపాయలకు తులం ఉండే, అంటే ఈ 65-66 జమానా చెప్తున్నా నేను. ఆ రోజులలో 1965-66లా 210 రూపాయలకు ఒక తులం ఉండే. ఈ రోజులలో మాత్రం 1,66,000-66,000 వచ్చిందంటే చెప్పలేము, కొనలేము. కేంద్ర ప్రభుత్వం ఏమి నిర్ణయం తీసుకుంటుందో దాని గురించి ఆలోచన ప్రభుత్వం చేయాలి. అంటే ఈ విధంగా చేస్తుంటే మరి ప్రభుత్వం ఏమన్నా కేంద్ర ప్రభుత్వం ఏమన్నా దృష్టికి తీసుకెళ్తుంది అంటారా? ఇట్లా అంటే మాలాంటి వాళ్ళు సామాన్యులు తీసుకెళ్లే పరిస్థితి అయితే లేదు. అది క్యాబినెటే కానీ ఎంపీసీ కానీ అలాంటి వాళ్ళు ఏమైనా చేయాలి దీని గురించి మాత్రం. అంటే దానివల్ల సాధ్యమయ్యే పని ఉందంటారా? అంటే తక్కువ చెప్పలేమండి, చెప్పలేము. అది సాధ్యం అవుతుందా కాదా అనేది అది ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్నది కనుక వీళ్ళు ఇప్పుడు ట్రంప్ గింపో ఇంకెక్కడో వార్స్ అవి అలాంటివి జరుగుతున్నాయి కదా, దాని ఎఫెక్ట్ అని సామాన్య ప్రజలు అనుకుంటున్నారు. అది నిజమో కాదో కరెక్ట్ మనకు తెలియదు. అంటే రోజు రోజుకి ఇలా పెరిగిపోతూ ఉంటే అందరూ కూడా 1 గ్రామ్ గోల్డ్ వైపు మగ్గు చూపడం జరుగుతుంది కదా, మరి ఆ విధంగా జరిగితే వాల్యూ తగ్గిపోవచ్చా? మరి చాలా తగ్గిపోవచ్చు, మీరు అన్నట్టు నిజమే. అది కాకపోతే ఏంటంటే ఒరిజినల్ ఏదైతే గోల్డ్ ఉన్నదో దాన్ని రేటు కూడా తగ్గే సూచనలు ఉన్నాయి. ఎందుకంటే చాలా మంది ఇప్పుడు 1 గ్రామ్ గోల్డ్ సైడ్ పోతున్నారు. 1 గోల్డ్ మీరు అన్నట్టు కరెక్ట్. అది 1 గ్రామ్ గోల్డ్ కూడా చాలా మంది 90% అవే డైలీ రోజు వాడుకుంటున్నారు. ఏదో ఫంక్షన్లలో మాత్రం డబ్బులు ఉన్న వాళ్ళు మీరు అన్నట్టు అది రియల్ గోల్డ్. హాయ్ మేడం. హాయ్ అండి. సో ఈరోజు గోల్డ్ కాస్ట్ చూస్తే 1,63,230 రూపీస్ ఉంది మేడం. అలానే సిల్వర్ వచ్చేసి 4 lakhs ఉంది. మరి ఈ విధంగా గోల్డ్ కాస్ట్ సిల్వర్ కాస్ట్ పెరిగిపోతుంటే మిడిల్ క్లాస్ వాళ్ళు కొనగలుగుతారంటారా? 100% మిడిల్ క్లాస్ అయితే కొనలేమండి. ఎందుకంటే మాకు వచ్చే శాలరీస్లలో మా పిల్లల చదువులు కానీ, మా రెంట్స్ కానీ, మరి మా ఇతరతర ఖర్చులకు, హెల్త్ కోసం, వీటి కోసమే అవుతున్నాయి. ఇవన్నీ కాకుండా మళ్ళీ మేము గోల్డ్ కొనాలంటే ఈ ఉన్న కాస్ట్ అస్సలు కొనలేము. ఫ్రాంక్గా చెప్తున్నాం. ఈ పెరిగిన ధరల వల్ల గోల్డ్ కొనాలని ఆశ కూడా లేదు. ఏమంటే చూడండి, ఆకాశానికి ఎక్కింది, ఆకాశం ఎక్కింది అంటారు కదా, ఆ విధంగా ఉంది గోల్డ్ కాస్ట్. అంటే రోజు రోజుకి పెరిగిపోతుంది కదా, దీని మీద కేంద్ర ప్రభుత్వం ఏమన్నా చర్య తీసుకునే అవకాశం ఉందంటారా? మరి ఏమైనా తగ్గుతుంది అని ఏమైనా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయా మీకు? మాకైతే ఎక్స్పెక్టేషన్స్ లేవండి. ఎందుకంటే ఆల్మోస్ట్ చూస్తూనే ఉన్నాము. 2000లో నా మ్యారేజ్ అయినప్పుడు 4,000 ఉండే, ఈ రోజుకి 1,60,000 అంటారు. కాబట్టి మాకైతే ఎక్స్పెక్టేషన్స్ లేవు. చూసాం ఇంకా గవర్నమెంట్. సిల్వర్ కాస్ట్ కూడా అదే విధంగా 4 lakhs కి వెళ్ళిపోయింది కదా 100 grams. అవునండి, అది మరీ టూ మచ్. సిల్వర్ అయితే మరీ సాధారణంగా పిల్లలకు ఒక చైన్ చేపిస్తామంటే గోల్డ్ అంటే దొరకడం లేదు. అట్లీస్ట్ సిల్వర్ కూడా కొనుక్కోలేని పరిస్థితిలో ఉంది. నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం అయితే ఇప్పట్లో తగ్గదే అనుకుంటున్నాను. కానీ కేంద్ర ప్రభుత్వం ఇట్లా మిడిల్ క్లాస్ కూడా దృష్టిలో ఉంచుకొని తగ్గిస్తే చాలా బెటర్ ఉంటుందని ఆలోచిస్తాను. ఇప్పటికే మ్యారేజెస్ అంటే ఎక్కువ 1 గ్రామ్ గోల్డ్స్ కి ఆర్నమెంట్స్ కి ఎక్కువ
ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు. మరి ఇప్పటి నుంచి ఇలానే కంటిన్యూ అయితే మరి 1 గ్రామ్ గోల్డ్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారని ఏమని అనుకుంటున్నారా మీరు? ఆ, అది నాకు ఐడియా లేదండి. కాకపోతే పెళ్ళిళ్ళలో మాత్రం ఖచ్చితంగా గోల్డ్కి ఎక్కువ టాప్ ప్రయారిటీ ఉంటుంది. ఇప్పుడు మా ఇంట్లో మా తమ్ముడు ఉన్నాడు, పెళ్లి కంటే కనీసం మేము కూడా ఎక్స్పెక్ట్ చేసాం 10-15 తులాలు. బట్ అక్కడ నుంచి ఉండదు కదా అంతా. సో గోల్డ్ రేట్ అయితే తగ్గితే బాగుంటుంది. బట్ కేంద్ర ప్రభుత్వం కూడా ఆలోచించి తీసుకుంటే నిర్ణయం అందరికీ బాగుంటుంది. ఇప్పుడు మిడిల్ క్లాస్కి అనేది కళ, గోల్డ్ కొనాలనేది ఒక కళలాగే ఉండిపోయిందండి. ఫ్రాంక్గా చెప్పాలంటే నేను కూడా 2020లోనే తీసుకున్నా. 2020లో అప్పటి నుంచి ఇప్పటి వరకు గోల్డే తీసుకోలేదు. ఎందుకంటే భయం, అంత కాస్ట్ మనం పెట్టలేము. అట్లీస్ట్ ఈఎంఐలో కూడా మనం తీసుకోలేము గోల్డ్, ఎందుకంటే అంత గోల్డ్ పెరిగిపోయింది. అట్లీస్ట్ ఇప్పుడు నా శాలరీ చూస్తే 22,000. ఆ 22,000లో నేను గోల్డ్ కొనాలంటే ఎలా ఉంటాను చెప్పండి? నా పిల్లల స్టడీ, నా రెంట్, ఈఎంఐస్ అన్నీ ఉంటాయి. మేము ఒక ప్లానింగ్ వేసుకుంటాం. ఆ ప్లానింగ్లో ఈ గోల్డ్ అనేది కళ.